యాక్టింగ్లో దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ యాక్టింగ్. సో దిస్ కార్డ్ ఆఫ్ గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ అన్నీ ఉంటాయన్నమాట. సో అందులో సీరియస్ యాక్టింగ్ అంటే ఏంటి, సంథింగ్ వెరీ ముభావంగా ఉంటూ డైలాగులు తక్కువ చెప్తూ, డైలాగులు ఉన్నా పర్లేదు, సంథింగ్ వెరీ సీరియస్. దట్ మీన్స్ ఆర్టిస్టుల ద్వారా, క్యారెక్టర్ల ద్వారా ఆ సీరియస్ మోడ్ని తీసుకురాగలగా డైరెక్టర్ ఆ విధంగా మెయింటైన్ చేసినప్పుడు ఎకిలి నవ్వులు నవ్వటాలు, ఒకవేళ ఏదైనా క్యారెక్టర్ ఎకిలిగా నవ్వినా కూడా దాని వల్ల రియాక్షన్స్ ఇవన్నీ తీస్తూ వండిన సీన్నే సీరియస్ సీన్ అంటారు. సీరియస్ సీన్ అంటే ద మ్యాటర్, సబ్జెక్ట్ మ్యాటర్ వచ్చి సీరియస్నెస్. ద మ్యాటర్ ఇన్ ద సబ్జెక్ట్ ఇన్ దట్ పర్టికులర్ సీన్లో ఉన్నది అది మ్యాటర్ సీరియస్గా ఉండాలి, కంటెంట్ సీరియస్గా ఉండాలి. ఊరికి అందరూ బిగిసిపోయి మాట్లాడడం అనేది సీరియస్ యాక్టింగ్ కాదు. ఆ సబ్జెక్ట్కి ఆ కంటెంట్ ఆ సీన్లో ఎంతైతే ఉందో దాన్ని డైరెక్టర్ ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర చేయించుకుని వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే వచ్చే సీన్ జక్స్టపోజింగ్ అంటే ఎడిటింగ్ చేసి ఆ సీన్ను బాగా వండగలిగి ఫైనల్గా దిస్ ఇస్ సీరియస్ సీన్, దిస్ ఇస్ ఎ సీరియస్ మూవీ అంటారు కొంతమంది. సమ్ పీపుల్ విల్ లైక్ సీరియస్ మూవీస్, సమ్ పీపుల్ విల్ లైక్ జాలీగా మాట్లాడుకునేట్టుగా లైక్ ప్లేఫుల్గా కామెడీ గ్యాగ్స్తో ఉండేది కామెడీ అంటారు. ఇప్పుడు నవ్ వీఆర్ టాకింగ్ అబౌట్ సీరియస్ సీన్స్. సీరియస్ సీన్స్లో ఎలా ఉంటుంది, కంటెంట్ సీరియస్నెస్గా ఉండాలన్నమాట. ఆ కంటెంట్ సీరియస్నెస్గా ఉంటే దాన్ని అనుగుణంగా నటులు యాక్ట్ చేయగలిగించడమే డైరెక్టర్ యొక్క ప్రతిభ, రైటర్ యొక్క ప్రతిభ. దాన్ని వాళ్ళు ఆస్వాదించి అర్థం చేసుకుని క్యాజువల్గా నటించినట్టు ఉన్నా కూడా ఒక సీరియస్నెస్గా మెయింటైన్ చేయడం అనేది సీరియస్ యాక్టింగ్. వెన్ యూ గో ఇన్ టు ద రియల్ వర్క్ షాప్ యూ కెన్ అండర్స్టాండ్ దేర్.